ధ్యానించుండగా ప్రభా ఆ గొల్గోత అనుభవంలోకి మమ్మల్ని తీసుకుని వెళ్ళినందుకు నీ స్తోత్రం ప్రభా. వేలాడబడుచున్న నీ వైపు చూచు ప్రభా, మీరు పలికిన మాటలను ప్రభా మేము మరొకసారి జ్ఞానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం స్తోత్రం. వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, విన్నటువంటి వాక్యాలను దీవించండి నాయన. ఆయన నీ కుమారుడు ఉపయోగించుకొని మీరు పలికిన ప్రతి మాట నిమిత్తం స్తోత్రం తండ్రి. ఆయన మీరు శిలువలో పలికిన అమూల్యమైన అమకాల మాటలకై మీకు స్తోత్రం తండ్రి. అది ప్రతి ఒక్కటి మా నిమిత్తమే మీరు పలికారని మేము గుర్తు చేసుకోవడానికి సహాయం చేయమని తండ్రి. ఆయన ప్రతి హృదయంతో మీరు మాట్లాడండి, పశ్చాత్తాపం కలిగించండి అయ్యా. కఠినమైన హృదయాన్ని మీరు మార్చండి నాయన. నీ కృపకు నాయన పాత్రగా మమ్మల్ని చేసుకోమని బ్రతుకున్నాడు ఉంచున్నాము. ఈ లోకంలో పడిన ఆయన ఎన్ని ప్రసంగాలు ఉన్నప్పటికీ నాయన మారణ స్థితిలో మేమున్నామేమో ఒక్కసారి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. ఆయన పలికినటువంటి ప్రతి మాట ప్రభావ మా హృదయంలో మేము భద్రం చేసుకుని ఆయన శిలువలో మీరు పలికిన మాటలు మా కొరకే గ్రహించడానికి సహాయం చేయండి. అదేదో ఒక హిస్టారికల్గా జ్ఞాపకం చేసుకోవడం కాదు నాయన. మా కొరకు ప్రభావ మీరు బలైపోయారని, మా కొరకే మేము చేసిన పాపాల నిమిత్తమే ఈ రీతిగా నాయన మా కొరకు మేము ప్రాణం అర్పించారని మేము గుర్తెరిగినైనా అందరికీ కావాలని పశ్చాత్తాపం పొంది మమ్మల్ని మేము సరిదిద్దుకునే కృపను మీరు మాకు దయచేయండి. విన్నటువంటి ప్రతి వాక్యాన్ని భద్రపరచము, నెమ్మది వేసుకునే కృపను దయచేయండి ప్రభా. మీరే మా కృపను తోడుగా ఉండండి. గత సంవత్సరం అంతా కాచి కాపాడారు నాయన. మరొక గొప్ప శుక్రవారం వరకు మమ్మల్ని ప్రవేశపెట్టి ఇది కూడా ప్రభావం మేము ధ్యానించుకుంటూ సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. పునరుత్థాన దినంలో ప్రభా తిరిగి మేము కలుసుకోవాల్సి ఉంటుండగా ప్రభా ఆయన విజయ జీవితంలో ప్రభా మేము కాలు పెట్టడానికి ముందుగా మరొకసారి మమ్మల్ని మేము ఆయన పరీక్షించుకొని మీకు అనుకూలమైన రీతిలో మా జీవితాన్ని సరి చేసుకోవడానికి మీరే మనకు సహాయం చేయమని ప్రతిని అడుగుతున్న వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారి అవసరం తీర్చండి నాయన. ఇంత సమయం దాంట్లో వెచ్చించి ఉన్నారయ్యా. వారికి కావాల్సిన ప్రతిఫలాన్ని మీరే దయచేయండి. వారి గృహాలను మీరు దర్శించండి. ఎవరి బిడ్డలతో మీరు ఉండండి ఆయన. ఈ లోకంలో భయంకరంగా ఉంటుంది కదా, ఎవరి బిడ్డలు తప్పుకోకుండా మీరే సహాయం చేయమని ప్రతిపాదించున్నాను. ప్రతి ఒక్కరితో మీరు నడిపించి మీ సహాయాన్ని దయచేసి ప్రభా విజయోత్సవంతో ఆదివారం తిరిగి మీ సన్నిధానంలో ఈ విధంగా కలుసుకునే కృపను మీరు మాకు దయచేసి మహిమ పొందమని త్వరగా నేసైనా ముందు బహుగా బ్రతులు ఆడిపెట్టుకుంటున్నాను తండ్రి.